సూపర్ 6లో బాగా ఒక పథకం అయితే బాగా హైలైట్ అయింది. ఉమ్. సోషల్ మీడియా ట్రోల్ అయింది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అది ఎప్పుడు అమలు అవుతుందండి? అయింది కదండి. ఇప్పుడు వీడియో కనుక ఒకటి చిన్న వీడియో చూసుకోండి మీరు, అందరికి 13,000 13,000 13,000 13,000 పడ్డాయి. పడ్డాయి కదండి. ఆ పథకం వేరండి. 15 నీకు 15 నీకు 15 మహిళకి అది మహిళ 1,500 1500 1 ఇయర్కి వచ్చి 15,000. నిమ్మల రామయ్య గారు చెప్పారు. వీడియో కూడా బాగా సోషల్ మీడియా బాగా ట్రోల్ అయింది. నెలకి 18,000 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ప్రతి మహిళకి మహిళకి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పన్నారు. 60 సంవత్సరాల లోపు 60 సంవత్సరాల లోపు ప్రభుత్వం ఇబ్బందులో ఉంది. గతంలో జరిగినటువంటి అప్పుల భారం ఎక్కువగా ఉంది. దాని నుంచి బయటపడాలి, అప్పుడు అన్ని కూడా చేసి పెడతారు అనేటువంటిది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో నాకు తెలియదు పర్సనల్గా. నేను న్యూస్లో చూసి లేదంటే నేను చూసిన రాజకీయాల్లో చూసినంత వరకు చెప్పగలుగుతాను. నాకు తెలిసిన ఒపీనియన్ ఏంటంటే పైన నిధులు తక్కువగా ఉన్నాయి, డబ్బు మోతాదు చాలా తక్కువలో ఉంది. దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ రావాలి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు ఏవైతే చెప్పారో ఆ సూపర్ 6 అనేటువంటిది అమలు చేస్తారు, చేయగలుగుతారు. ఆ సత్తా చంద్రబాబు నాయుడు గారిలో కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉంది. ప్రజలు నమ్మండి. ఓట్లేసిన ప్రజల్ని ఇబ్బంది పెట్టి మోసం చేసేటువంటి ప్రభుత్వం అయితే, దొంగ ప్రభుత్వం అయితే మాది కాదు. ఇప్పుడు గతానికి ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో మార్పులు కనబడుతుంది. స్టేట్ వైడ్ చూస్తే ఎలా ఉంది? గతానికి ఇప్పటికి చూసుకున్నట్లయితే ప్రతి రంగంలోని మార్పులు అయితే ఉన్నాయి. అది డిపార్ట్మెంట్ కానీ లేదంటే అధికారుల్లో కానీ ప్రజల్లో కానీ విద్యా సంస్థల్లో కానీ ఏ వ్యవస్థలో అయినప్పటికీ గతానికి ఇప్పటికీ వ్యవస్థ మెరుగుపడింది అని నేను చెప్పగలుగుతానండి. అంటే ఈ మధ్యకాలం చూస్తే ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో మీటింగ్లో కానీ మామూలు మీటింగ్ చెప్తారు, వచ్చేది మన ప్రభుత్వమే, కళ్ళు మూస్తే 1 ఇయర్ అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు అనేది ఈజీగా అయిపోద్ది, వచ్చేది మన ప్రభుత్వం అంటారు. నిజంగా వైసీపీ మళ్ళీ అధికారంగా వస్తుందా? వచ్చే అవకాశం అసలు లేదండి. ఎందువల్ల అంటారు? సామాన్యుడు నలిగిపోయినటువంటి వ్యక్తి, గతంలో నలిగిపోయినటువంటి ఏ వ్యక్తి కూడా మరొక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడో. ఎందుకంటే 30 ఏళ్ల కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి పెట్టింది. ఈరోజు నాకే 175 సీట్లు, ఇంకేంటి వెళ్ళిపోండి అని చెప్పి, అందరూ వెళ్ళిపోండి పీస్ఫుల్గా ఉండండి అని చెప్పి కార్యకర్తలకి ఎమ్మెల్యేలకి దుకాణాలు చదివేయమని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు తెల్లారలేదు చూస్తే ఏమైంది? 151 కాస్త 5 పోయింది, 11 మిగిలింది. సో ఏంటంటే కళ్ళు అంటారు అందరూ, అవి నిజం అవ్వాలి కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిలో నేను చూసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కూడా రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడు లాగా నాకు ఎప్పుడు అనిపించలా. ఎప్పుడు ఒక అవినీతి నాకు అసలు ఎప్పటికీ అనిపించలేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే ఒక రౌడీజం, ఒక దొంగలాగా కనిపిస్తాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పిన మాటలన్నీ కూడా ఫేక్ లానే అనిపించి ఎప్పటికీ రియాలిటీగా నాకు అనిపించలేదు. అనుకుంటే ప్రజలు 5 సంవత్సరాలు ఎలా సీఎం చేస్తారు? అదేనండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసి అవకాశం ఇచ్చారనుకోవచ్చు కదా. రాజశేఖర రెడ్డి ప్రజానాయకుడు, ఆయన చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ రోజుకి రన్ అవుతున్నాయి. అటువంటి ప్రజానాయకుడిని చూసి మరి అందరూ కూడా అవకాశం ఇస్తారు కదా. వారసత్వ రాజకీయాలు అనేటువంటి 1% అయినా 10% అయినా 20% అయినా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి. ఆ రాజకీయాలను చూసి ఈయనకి అవకాశం ఇచ్చారు. 151 ఏమైందండి ఈ రోజు? ఎందుకంటారు వైసీపీ 151 నుంచి 11 పడిపోయింది? ప్రధాన కారణం ఏంటంటే ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేలు అన్నాం, నేను ఎంపీలు అన్నాం, కేవలం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద నేనే చేయాలి. ప్రతి పథకంలోని నేనే ఉండాలి, ప్రతి దాంట్లో నేనే ఉండాలి, సంక్షేమం చేయాలి. దాన్ని ఆ సంక్షేమం ఇలా డబ్బులు ఇవ్వాలి, అలా లాగేయాలి. ఇప్పుడు డబ్బులు మీకు ఇచ్చారండి, రోజు 18,000 ఇచ్చా. 18,000 ఇస్తే మీరు ఏం చేస్తారో బట్టలు కొనేస్తారు, అవి కొనేస్తారు, ఇవి కొనేస్తారు. మళ్ళీ 10,000 ట్యాక్స్ లోపల మనకే వచ్చేస్తున్నాయి. ఈ చేతి నుంచి వెళ్తుంది, ఈ చేతి నుంచి వెళ్తుంది. నాకేంటి బంగారులా ఉంది. ఆ స్టేట్ ఏమైపోలే, రాష్ట్రం ఏమైపోలే, పోలవరం అయిపోలే, రాజధాని ఏమైంది? ఈరోజు 3 రాజధానులు అన్నారు. ఏమైనా చేయగలిగారా? వాళ్ళ వల్ల ఏమైంది చెప్పండి? రాష్ట్రానికి ఇప్పుడు ఆ సంక్షేమం ఈ సంక్షేమం అంటారు. సంక్షేమం పక్కన పెట్టండి, అభివృద్ధి ఏమైంది జగన్మోహన్ రెడ్డి హయాంలో? ప్రజావేదికను కొల్లగొట్టాడు. మరి ఏం చేశాడు? DBT ద్వారా ప్రతి కుటుంబానికి న్యాయం చేశాను ఆయన చెప్తారు. నేను తీసుకొచ్చాను, ఉద్యోగాలు కల్పన చేశాను, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి చెప్తారండి. వ్యవస్థ ఉంది, ఉన్న వ్యవస్థని మెరుగుపరిచి సరిపోయేది కదా. వ్యవస్థ ఎందుకు? పంచాయతీలు ఉన్నాయి కదా, ఆశా వర్కర్లు ఉన్నారు కదా, వాలంటీర్లు ఎందుకు? వాళ్ళ ఇబ్బంది ఏంటి? అదే వాలంటీర్లకు 5,000 ఇచ్చేది నువ్వు ఉద్యోగాలు పెట్టి 15,000-20,000 లేదంటే 20-30,000. ఇంటర్ చదువుకున్న వాళ్ళకి 5,000కి నెలకి 5,000 వస్తే ఏం చేసినట్టు? చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ కాలే చేశారు కదా. ఇంక ఏ దారి లేక రాష్ట్రానికి అభివృద్ధి లేదు. అభివృద్ధి లేనప్పటికీ ఉద్యోగాలు లేవు. ఉద్యోగం లేనప్పటికీ ఏం చేస్తారు? ఉన్న 5,000కి అడ్జస్ట్ అవుతారు. ఆ విషయంలో కూడా వాలంటీర్ వ్యవస్థ కూడా, సచివాలయ వ్యవస్థ కూడా మెరుగుపరిచడం నాకేమనిపించలే. ఉన్న పంచాయతీల్ని అభివృద్ధి చేసుకుని దాన్ని డెవలప్మెంట్ చేసుకోకుండా ఇంకొక అప్పు తెచ్చి ఇంకొకటి కట్టి ఎందుకండి ఇది? ఆ ఉన్నటువంటి సలహాదారులు అందరూ కూడా మరి సక్రమంగా ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ వ్యవస్థే కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ అండి. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఏదన్నా ఒక రూపు వస్తుంది అంటారా?
ఈ 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో 29 నాటికల్లా అమరావతిలో ఇది ఇంకా రాజధాని ఇంకెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు అనేది ఖచ్చితంగా ఏమన్నా గెజిట్ చేసే అవకాశం ఉండి ఒక రూపు ఏమన్నా వస్తుందా? ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ 100% అమరావతి రూపకల్పి. ఆయన ఈరోజు అమరావతిని ఖచ్చితంగా చేయగలుగుతున్నారు, ఆయన పట్టారంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు. డిప్యూటీ సీఎం గారు కూడా దానికి, అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మద్దతే ఖచ్చితంగా అమరావతి మీద ఉంటుంది. అమరావతి డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. రేపటి రోజున ఈ ఎవరు ప్రశ్నించడానికి లేకుండా అమరావతిని రూపొందిస్తారనేది నా ఉద్దేశం అండి.